టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులపైన, కార్యకర్తలపైన, వాళ్ళ ఆస్తులపైన దాడులు చేస్తూ వస్తున్నారు ఇప్పటి వరకు కూడా. దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి చాలా సందర్భాలు చెప్తూ వచ్చారు. ఈ సాంప్రదాయం కరెక్ట్ కాదు, శాంతి భద్రతలు కాపాడాల్సినటువంటి మీరు మౌనంగా ఉండడం కరెక్ట్ కాదు, ఎక్కడికక్కడ జరుగుతున్నటువంటి దాడులను ఖండించి ఇది జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీది. ఇదే రకంగా ఇదే సాంప్రదాయం కొనసాగితే కనుక రేపు వైసీపీ అధికారంలోకి వస్తే కనుక ఈ కార్యకర్తలు వీళ్ళంతా కూడా పగ ప్రతీకారాల పేరుతో వాళ్ళపైన దాడులు చేసేటువంటి అవకాశం ఉంటుంది, ఇది రాష్ట్రానికి మంచిది కాదు అని చెప్పి హెచ్చరికలు జారీ చేసినా కూడా ఇప్పటికీ ప్రభుత్వం మౌనంగానే ఉంది. ప్రభుత్వం మౌనంగా ఉన్నా సరే, శాంతి భద్రతలు కాపాడాల్సిన వాళ్ళు మౌనంగా ఉన్నా సరే, ప్రశ్నిస్తున్న వాళ్ళు కూడా ప్రశ్నించకుండా మౌనంగా ఉన్నా సరే, ఈ దాడులకు సంబంధించి ప్రజలు తిరగబడేటువంటి పరిస్థితి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తూ ఉంది. స్టార్ట్ అయింది. మొన్నటి వరకు దాడులు చేసి భయపడిపోవడము, వాళ్ళ అధికారులు ఉన్నారు కదా అని చెప్పి దాచుకోవడము, ఆస్తులు ధ్వంసం చేసినా కూడా ఏదో 2 రోజులు కన్నీళ్ళు పెట్టుకొని తర్వాత మౌనంగా ఉన్న పరిస్థితులు, ఊరొదిలి పెట్టి వెళ్ళిపోయిన పరిస్థితులు మనం చూసాం. కానీ ఇప్పుడు తిరగబడతా ఉన్నారు. పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తిలో కూడా టీడీపీ నాయకులు వీళ్ళందరూ కలిసి ఆ పవిత్రతను పోగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ మరి ఇప్పుడు అదే కాళహస్తిలో జాతర జరుగుతున్నటువంటి సందర్భంగా మరి టీడీపీ పార్టీకి చెందినటువంటి సాయికృష్ణతో పాటు మరి కొంతమంది మరి వాళ్ళ అక్కడ ఆయుధాలు తీసుకొచ్చి ఎవరైతే వైసీపీ నాయకుడు మహేంద్రబాబు పైన దాడి చేయడం మరి ఏ రకంగా చూడాలంటారు దీన్ని? ఈ రకంగా దాడి చేస్తూ ఉంటే ప్రభుత్వం పట్టించుకోవట్లేదు కాబట్టి మహేంద్రబాబు కూడా తిరగబడ్డాడు. మీ అందరికి తెలిసిందే, ఒక పిల్లిని 4 గోడల మధ్య వదిలేసి దాన్ని చిత్రహింసలు పెడితే ఏం చేస్తుంది పిల్లి? ఎలా మారుతుంది పిల్లి? అదే రకంగా మహేంద్రబాబు కూడా మారాడు. మహేంద్రబాబు కూడా వాళ్ళ మీద తిరగబడి, ఒంటి మీద గాయాలు ఉన్నప్పుడు కూడా తిరగబడి వాళ్ళని తిరిగి కొట్టడంతో వాళ్ళకు కూడా గాయాలైనాయి. అంటే అలాంటి పరిస్థితి ఎవరు తీసుకొచ్చారు? ఆ గొడవ కారణమైంది ఎవరు? మీరే కదా. ఆ గొడవ జరగకుండా ఉంటే ఈ వ్యక్తి తిరగబడాడు కదా. శ్రీశైలం నియోజకవర్గానికి చెందినటువంటి ఒక పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీశైలం నియోజకవర్గ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి ఏం మాట్లాడారో మన వీడియో కూడా వైరల్ అయింది, చూసాం కదా. జగన్మోహన్ రెడ్డి కూడా ఈ వీడియోకి సంబంధించి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు, చూపించారు ఈ రకంగా మాట్లాడుతున్నాడు ఎమ్మెల్యే అని చెప్పి. పవిత్ర పుణ్యక్షేత్రానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఏం చెప్పాలి? ఈ పుణ్యక్షేత్రానికి సంబంధించి ఇంకా మంచి కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడదాం, ఊరూరా ప్రచారం చేయండి, నా సాయం ఇంకా నేను ఏం సాయం కావాలో చెప్పండి చేస్తా, దేవస్థానానికి సంబంధించిన కార్యక్రమాలు చేస్తే అందరం కలిసికట్టుగా, అన్ని పార్టీలు కలిసికట్టుగా ఉండి మంచి కార్యక్రమాలు చేద్దామని చెప్పాల్సింది పోయి ఆయన ఏం చెప్తా ఉన్నాడు? మీరు ఏమన్నా చేయండి నేనున్నా, ఎంతమందినే లేపేయండి నేనున్నా, మీకు చేతకపోతే నేను మనుషులు పంపిస్తా అంటుండు. ఒక ప్రజాప్రతినిధి అయ్యండి ఆ రకంగా మాట్లాడతారా? ఆ రకంగా మాట్లాడినటువంటి వ్యక్తి గురించి మరి ఖండించకుండా ప్రభుత్వం కూడా ఈ రకంగా మాట్లాడడం తప్పని చెప్పకుండా సమర్థిస్తున్న పరిస్థితి ఇప్పుడు అధికార పార్టీ. సో ఈ రకంగా చేస్తూ ఉన్నారు వీళ్ళు. సో ఇప్పుడైతే వీళ్ళు తిరగబడేటువంటి పరిస్థితికి వచ్చింది కార్యకర్తలు, రేపు ప్రజలు కూడా తిరగబడేటువంటి పరిస్థితి ఉంటుంది. మన ఎందుకంటే కొన్ని ఎగ్జాంపుల్స్ బంగ్లాదేశ్లో ఏ రకంగా జరిగిందో మనం చూసాం. బంగ్లాదేశ్లో అనేక కారణాలు ఉన్నప్పటికీ ప్రధానంగా వినిపిస్తున్నటువంటి కారణాలు కొన్ని ఉన్నాయి. ఎవరైతే షేక్ హసీనా ఒక నియంతలాగా వివరించారు, ఎక్కువ రోజులు పాలన చేసినటువంటి వ్యక్తి ఆమె, మరి ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి వారిపైన అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేసి మొన్న జనవరిలో జరిగినటువంటి ఎన్నికల్లో ఆమె లబ్ధి పొందారు. ఈ రకంగా నియంతగా వ్యవహరిస్తే, మరి ప్రజలకు సంబంధించి చులకన చేసి మాట్లాడితే, శాంతి భద్రతలు విఘాతం కలిగిస్తే ఏం జరుగుతుంది అనడానికి ఒక ఎగ్జాంపుల్ ఆమె. లాస్ట్కి రాజీనామా చేసి, ప్రధాని పదవికి రాజీనామా చేసి దేశం విడిచిపోవాల్సినటువంటి పరిస్థితి బంగ్లాదేశ్లో ఉంది, కనిపిస్తుంది కదా కళ్ళ ముందల. అదొక ఎగ్జాంపుల్ నియంతల పాలిస్తే ఏం జరుగుతుందనడానికి. ఇక్కడ కూడా అంతే. సైకో పాలన అంటే ఇది, విధ్వంసం అంటే ఇది. ఈ రకంగా చేయడం తెలిసి కూడా కంట్రోల్ చేయకుండా ప్రోత్సహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఇదే రకంగా చేస్తూ పోతే ప్రజలు తిరగబడేటువంటి రోజు వస్తుంది. మీరు హామీలు అమలు చేయకపోయినా కూడా ప్రజలు పెద్ద పట్టించుకోలేం. కానీ ఈ రకంగా దాడులు చేసి ప్రజలను చిత్రహింసలకు గురి చేస్తే మాత్రం ఖచ్చితంగా తిరగబడతారు.